జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. నేను మీ కృష్ణమాచార్య. 2023 సంవత్సరం డిసెంబర్ మాసం మీనరాశి వారి యొక్క రాశిఫలం. శివాయ బ్రహ్మణే నమ. వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. గోచారవశాత్తు ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి దేవగురు బృహస్పతి, మీ యొక్క జన్మరాశిలో ఉన్నటువంటి రాహు, అట్లాగే ప్రశ్నాశాస్త్రాన్ని అనుసరించి చూస్తే కూడా గురుబలం. గడిచిన 2-3 మాసాలుగా విపత్కరమైనటువంటి ఇబ్బందులు, సమస్యలు, ప్రతిబంధకాలు కనుక మీరు ఎదుర్కొంటూ ఉన్నట్టయితే వీటన్నిటి నుండి బయటపడేటువంటి అవకాశం ఉంది. జీవితంలో మానసికమైనటువంటి సంఘర్షణ అధికమైపోయి కొన్ని ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో మీరు చేస్తున్న వృత్తి అవ్వచ్చు, ఉద్యోగం అవ్వచ్చు, వ్యాపారంలో అవ్వచ్చు, అనవసరమైనటువంటి చీకాకులు కనుక మీరు ఎదుర్కొంటూ ఉన్నట్టయితే వీటన్నిటి నుంచి బయటపడేటువంటి అవకాశం ఉంది. న్యాయపరమైనటువంటి అంశాలు, చట్టపరమైనటువంటి స్థితిగతులు, మధ్యవర్తిత్వ పరిష్కారాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. వారసత్వ సంబంధమైనటువంటి విషయాల్లో ఏవైనా వ్యాజ్యాలు నడుస్తూ ఉన్నా, మధ్యవర్తిత్వ పంచాయతీలు ఉన్నా, మీకు ఇవన్నీ కూడా సానుకూలవంతంగా పరిష్కారం అయ్యేటువంటి అవకాశం కనపడుతుంది. చెయ్యని పొరపాటుకి పదే పదే సంజాయిషి చెప్పుకుంటూ ఉన్న కొన్ని పరిస్థితుల్లో మీకు మానసిక భావోద్వేగాలు ఎక్కువగా కలుగుతూ ఉంటాయి. కానీ ఒక ముఖ్యమైనటువంటి విషయంలో మీ ప్రమేయం లేకుండా జరిగిపోయినటువంటి పొరపాటుకి మీరు ఇప్పటికే సంజాయిషి ఇచ్చుకొని ఉన్నప్పటికీ కూడా దానికి మీకు సంబంధం లేదని, మీ వ్యక్తిత్వానికి ఇవన్నీ అద్దేటువంటి విధంగా ఒక ముఖ్యమైనటువంటి విషయంలో మీరు ఎటువంటి అపరాధం, పొరపాటు చేయలేదని తేటతెల్లమవుతుంది. సంతోషపడతారు. కాలం ఉంది, భగవంతుడు నా పక్కనే ఉన్నట్టున్నాడు కాబట్టి ఇటువంటి విశేషవంతమైన సంఘటన జరిగిందని మీరు ఆనందించేటువంటి అవకాశం ఉంది. ఉద్యోగంలో స్థిరత్వం, ఉన్నతమైనటువంటి పదవీ ప్రాప్తి అవ్వచ్చు, పదోన్నత అవ్వచ్చు. మీరు కోరుకున్న చోటికి మాత్రమే బదిలీ మీద వెళ్ళటం కానీ, అదే స్థానంలో ఉండాలని చేసే ప్రయత్నం కానీ సఫలీకృతం అవుతుంది. సమాజంలో ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి ఒక వ్యక్తి యొక్క సహాయ సహకారం వల్ల అసాధ్యం అనుకున్నటువంటి విషయంలో కూడా మీకు సుసాధ్యం అవుతుంది. ఎవరూ చేయలేనటువంటి ఒక ముఖ్యమైనటువంటి పనిని కూడా చాలా సమర్థవంతంగా మీరు నిర్వహించగలుగుతారు. ఇది మానసికంగా మీకు కొండంత ధైర్యాన్ని ఇచ్చేటువంటి సంఘటన. వ్యక్తిగతమైన జీవితం, సంతానపరమైన అంశాలు, కుటుంబపరమైనటువంటి స్థితిగతుల గురించి మీరు ఎక్కువగా ఆలోచన కొనసాగిస్తారు. జీవన గమనంలో మీరు తీసుకున్న నిర్ణయాలు సఫలీకృతం అవుతాయో కాదో, లేదా తీసుకున్న నిర్ణయం సరైందో కాదోనని మదన పడుతూ ఉంటారు. కానీ జీవితంలో మీరు ఎటువంటి నిర్ణయాన్ని తీసుకున్నా అనుకూలవంతమైనటువంటి స్థితిగతులే వస్తాయన్నటువంటి విషయాన్ని మీరు గుర్తుంచుకోవటం మంచిది. జాతకంలో గురుబలం ఉంది. రాహు లగ్నస్థానంలోకి రావటం వల్ల మాయాస్వరూపుడైనటువంటి రాహు మిమ్మల్ని భావోద్వేగాలకి కారణం అవుతూ ఉన్నప్పటికీ కూడా మీరు ఊహించే ఇబ్బందులేవి మీ దైనందిన జీవితంలో జరగవు. భవిష్యత్ అంతా కూడా అనుకూలంగా ఉంది. గతించిన కాలంలో జరిగిన ఇబ్బందులు అవ్వచ్చు, ఆర్థిక నష్టాలు అవ్వచ్చు, వాటి నుండి బయటపడగలుగుతారు. శుభకార్య సంబంధమైన సూచన, కొత్తగా గృహాన్ని కట్టాలని కానీ, గృహ సంబంధమైన విషయంలో కానీ మీరు తీసుకునేటువంటి నిర్ణయం సానుకూలవంతమైనటువంటి పరిస్థితులకి కారణమయ్యేటువంటి అవకాశం ఉంది. ప్రజా సంబంధాలు, రాజకీయపరమైనటువంటి రంగాల్లో ఉన్న వాళ్ళకి కలిసి వస్తుంది. ప్రత్యక్ష రాజకీయాల్లో రాణించగలుగుతారు.
ప్రతికూలవంతమైనటువంటి దశలు కూడా సానుకూలంగా మారేటువంటి అంశం సుస్పష్టంగా కనబడుతూ ఉంది. భగవంతుడి యొక్క అనుగ్రహం చేత మీ దైనందిన జీవితంలో సమస్యలన్నీ పరిష్కారం చేసుకోగలుగుతారు. మానసికమైనటువంటి ప్రశాంతతతో కూడిన జీవితాన్ని కూడా మీరు పొందగలుగుతారు. మీ బాధ్యతలన్నింటినీ కూడా సమర్థవంతంగా నిర్వహించడంతో పాటుగా కొత్త బాధ్యతలు చేపడతారు. సమాజంలో స్వచ్ఛంద సేవా సంస్థలకు అవ్వచ్చు, ఆధ్యాత్మికపరమైనటువంటి సంస్థలకు అవ్వచ్చు, విశేషవంతమైనటువంటి విరాళాన్ని ఇవ్వటమో, ధార్మికంగా ఉండటమో, కొన్ని సంస్థలకు మీరు చేసేటువంటి విశేషవంతమైనటువంటి సేవ వల్ల విశేషవంతమైన పుణ్య ఫలితాన్ని కూడా పొందుతారు. విందులు వినోదాలతో పాటు విహారయాత్రలు, బంధుమిత్రులతో కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలకు వెళ్ళేటువంటి అవకాశం ఉంది. ఆధ్యాత్మికపరమైనటువంటి చింతన పెరుగుతుంది. ఆధ్యాత్మిక క్షేత్రాలని సందర్శన చేస్తారు. ఆధ్యాత్మికమైనటువంటి జీవితాన్ని గడపాలనేటువంటి నిర్ణయానికి వస్తారు. భౌతికపరమైనటువంటి ప్రపంచంలో ఇప్పటి వరకు మీరు వృత్తి ఉద్యోగ సంబంధమైన విషయాల్లో విరామం విశ్రాంతి లేకుండా గడిపినప్పటికీ కూడా ఈ డిసెంబర్ మాసం నుండి భౌతికపరమైనటువంటి అంశాలతో పాటు ఆధ్యాత్మికపరమైనటువంటి జీవన విధానంలోకి మీరు వస్తారు. ఇది మీ జీవితంలో ఒక గొప్ప మార్పుగా మనం చెప్పచ్చు. సమాజంలో ఒక ముఖ్యమైనటువంటి వ్యక్తి, అత్యున్నత స్థాయి కలిగినటువంటి వ్యక్తి యొక్క సహాయ సహకారాల వల్ల సమస్యలన్నీ పరిష్కారం చేసుకోగలుగుతారు. ఉన్నతమైనటువంటి స్థితిగతుల్లోకి వెళ్ళగలుగుతారు. ఆర్థికపరమైనటువంటి లాభాన్ని మీరు తప్పకుండా పొందేటువంటి అవకాశం కూడా కనబడుతుంది. ఏలినాటి శనిలో కూడా సానుకూలవంతమైన అనుకూలవంతమైనటువంటి ఫలితాలు పొందడానికి కాను విశేషవంతంగా పరమేశ్వరుణ్ణి, అది కూడా మహిమాన్వితమైనటువంటి ప్రాచీనమైనటువంటి శివాలయ ప్రాంగణంలోని పరమేశ్వరుణ్ణి అఘోర పాశుపత మంత్రం చేత అఘోర పాశుపత విధానంలో అభిషేక క్రతువును నిర్వహించండి. యోగదాయకమైన ఫలితాలను పొందుతారు. ఉత్కృష్టవంతమైన బలాన్ని తేజస్సును పొందుతారు. జ్యేష్ఠ సమేత శని భగవానుడు వారికి నువ్వుల నూనెతో అభిషేకం చేసిన, నువ్వుల నూనెను దానంగా చేసిన యోగదాయకమైనటువంటి స్థితి సంప్రాప్తం అవుతుంది. మీ దైనందిన జీవితంలో ఏర్పడుతున్న ఇబ్బందులు ప్రతిబంధకాల నుంచి బయటపడగలిగినటువంటి పరిస్థితులు తప్పకుండా కనపడుతూ ఉన్నాయి.